సిద్దిపేట జిల్లా చేరియాల్లోని ఆకునూరు గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలింది. తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలి కుటుంబ సభ్యులు 6గురికి తీవ్రంగా గాయాలయ్యి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు. వెంటనే ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు స్పందించాలని స్థానికులు కోరారు. ఫైర్ స్టేషన్ చేరియాల మండల కేంద్రంలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. గాయపడ్డ వారిలో సట్టె అయ్యాలం, భాస్కర్, కావ్య, ప్రణవి, కృతిక, హర్షిని ఉన్నారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. సిద్దిపేట జిల్లా చేరియాల మండలం ఆకునూరు గ్రామంలో గ్యాస్ సిలిండర్ లీక్ అయి కుటుంబ సభ్యుల 6గురికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో బయటపడ్డ సంఘటన ఈరోజు తెల్లవారుజామున చోటు చేసుకుంది. చేరియాల మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ లేకపోవడం కారణంగా ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా అనేక సంఘటనలు జరిగినాయి. గడ్డివాములు కావచ్చు, ఇటు ఇళ్లలో సిలిండర్ వేలి ప్రాణాలు వదులుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సిద్దిపేట నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఫైర్ ఇంజిన్ రాకపోవడంతో ఇల్లు మొత్తం పూర్తిగా దగ్ధమై ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిలు కూడా పూర్తిగా కాలి బూడిదైనటువంటి పరిస్థితి ఉంది. నేను సిహెచ్సి చేరియాల్ డాక్టర్ సాయి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. ఉదయం 6:30 గంటలకి ఒక ఫ్యామిలీని సూపర్ఫిషియల్ బర్న్స్తో తీసుకొచ్చారు. ఇంట్లో గ్యాస్ సిలిండర్ వెళ్ళిందంట. సో తీసుకొచ్చినప్పుడు ఎవరి పరిస్థితి విషమంగా లేదు, అందరూ మంచిగానే ఉన్నారు. అందరికీ పైన సూపర్ఫిషియల్ బర్న్స్ ఉన్నాయి. ఒక చిన్న పాపకి మాత్రం బర్న్స్ బాడీ మొత్తం ఉన్నాయి. బట్ అందరి వైటల్స్ అంటే బీపీ కానీ పల్స్ కానీ అందరివి స్టేబుల్గా ఉన్నాయి. ఎవరు అన్కాన్షియస్గా లేరు. వాళ్ళకి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ లాంటిది అంటే ఫ్లూయిడ్స్ కానీ ఇంకా సిల్వరెక్స్ ఆయింట్మెంట్ పెట్టి మెరుగైన వైద్యం కోసం జనరల్ హాస్పిటల్ సిద్దిపేటకి పంపించడం జరిగింది.